ఎన్నికల షెడ్యూల్ విషయంలో సార్ ఆంధ్రప్రదేశ్ చూస్తే 2019లో మనకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. మే 23న కౌంటింగ్ జరిగింది. మొదటి ఫేజ్లోనే ఎన్నికలు జరిగాయి. ఈసారి 4వ ఫేజ్కి షిఫ్ట్ అయింది. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. ఇప్పటికే ఇటు వైఎస్ఆర్సీపీని తీసుకుంటే అభ్యర్థుల లిస్టు ఈరోజే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటించింది. మొత్తం లిస్టు కూడా రిలీజ్ చేసింది. ఇటు కూటమేమో అభ్యర్థులు పొత్తులు ఇవన్నీ వాళ్ళ సీట్లపైన వాళ్ళ తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ పార్టీలకు బాగా సమయం లభించింది ప్రజల్లోకి వెళ్ళడానికి అనుకోవాలన్నా, లేకపోతే అలసిపోతారా ఇంత లాంగ్ టైం తీసుకొని? అంటే అది ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఉదాహరణకు మీకు బాగా నచ్చిన వాడు ఇంటికి 4 సార్లు వచ్చాడు అనుకోండి, అవును, ఇంకో 4 సార్లు రావయ్యా అని ఆనందపడతావు. నీకు నచ్చిన వాడు 5 నిమిషాలు ఇంటికి వచ్చినా కూడా చిరాకు పడతావు. మీరు చెప్పకముందే నాకు ఫస్ట్ లైన్ చెప్పగానే నాకు సెకండ్ లైన్ అర్థమైపోయింది. నీకు ఇప్పుడు నచ్చిన ఫుడ్ ఎంత తిన్నా కూడా అజీర్ణం కాదు, అవును, మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు, బ్రహ్మాండంగా డైజెస్ట్ అవుతుంది. ఇది నేచర్ నేను చెప్పేది. కానీ మీకు నచ్చని ఫుడ్ ఒక్క స్పూన్ తినండి, వామిటింగ్ అవుతుంటుంది, సెన్సేషన్ వస్తుంటుంది, కడుపు తిప్పుతుంటుంది, నానా బీభత్స ఉంటుంది. అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్తో సంబంధం లేదు, అది వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. సో ప్రజలు బాగా నచ్చే వ్యక్తి ఎక్కువసార్లు కనబడ్డాడు అనుకో, ప్రజలు ఇంకెక్కువ ఆనందంతో ఓట్లేస్తారు. ప్రజలు నచ్చని వ్యక్తి కనబడ్డాడు అనుకోండి, ప్రజలు రివర్స్లో ఓట్లేసే అవకాశం ఉంటుంది మీకు. అందువల్ల ఎప్పుడు కూడా ఎక్కువసార్లు కనబడ్డా, ఎక్కువ ప్రచారాలు చేశారా? ఇప్పుడు నరేంద్ర మోడీ కర్ణాటకలో ఎన్ని మీటింగ్లు పెట్టాడు? మామూలుగా పెట్టలేదు కదా. నా అంచనా గుజరాత్ కన్నా ఎక్కువనే పోయాడు. మరి ఎందుకు కర్ణాటకలో ఓడిపోయింది బీజేపీ, గుజరాత్లో గెలిచింది చెప్పండి? మీకు కర్ణాటకలో మీటింగ్లు పెట్టినా ఓడిపోయారు కదా. అవును. అంటే మరి మోడీ అంత పెద్ద ఎత్తున తిరిగి ప్రచారం చేసినా గెలవలేదు. అయితే సాధారణంగా దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షెడ్యూల్డ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా తమకు అనుకూలంగా ఫేజ్లు పెట్టుకుంటారు. అంటే ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, స్టార్ క్యాంపెయినర్స్ క్యాంపెయిన్కు వెసులుబాటు ఉండేలా వస్తారు. మీరు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన నాడే పేపర్లో వచ్చింది, మన కూటమి ఇంత ఆలస్యంగా ఏర్పడింది థ్యాంక్స్ టు బీజేపీ. సీట్ల సర్దుబాటు సమయం పడుతుంది, అభ్యర్థుల్ని ఎంచుకోవడానికి సమయం పడుతుంది కనుక మొదటి ఫేజ్లో ఎన్నికలు జరగద్దు, కొంత లేటర్ ఫేజ్లో ఎన్నికలు జరపండి అని అడుగుతున్నారు అని కూడా వార్తలు వచ్చింది. ఇవాళ నిజమైంది కదా మీకు. అందువల్ల ఈ ఎలక్షన్ షెడ్యూల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు. ఇది డీలిమిటేషన్ కానీ ఎలక్షన్ షెడ్యూల్ కానీ, ఎందుకంటే అధికారం ఉన్నవాడు తనకు తగ్గట్టుగా దాన్ని వడ్డించుకుంటాడు కదా. అవును.